అసలు నేను ఊహించలేదన్నమాట ఈరోజు ఇలా జరుగుతుందనేసి. నిజంగా అసలు నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిర్రు. అది ఎవరు ఏంటి అనేది అయితే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అసలు నిజంగా నేనైతే ఈ వీడియో అసలు నాకు ఎంత స్పెషల్ అంటే అంత స్పెషల్ అన్నమాట. ఎందుకు అంటే చూడండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా. హ్యాపీ యానివర్సరీ అన్న, హ్యాపీ యానివర్సరీ అక్క. హ్యాపీ యానివర్సరీ అక్క. అక్క ఇవాళ అయిపోయింది. గుడ్ మార్నింగ్. టైం చెప్పు. టైం 2013లో మ్యారేజ్, ఇప్పుడు 13 years కంప్లీట్ చేసుకొని 14లో అడుగు పెడుతున్నాం. అండ్ చూశారు కదా, ఇక్కడైతే మా యానివర్సరీకి అయితే మా తమ్ముడు అండ్ మరదలు, మా అక్క, మా చెల్లి వాళ్ళు వచ్చి అయితే midnight 12 o'clock అయితే మా అక్క అయితే సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నిజంగా ఆ టైంకి అంటే బర్త్డే రోజు రావడం అది కామన్, కానీ ఇక యానివర్సరీ రోజు అయితే ఇలా 12 o'clock వచ్చి సర్ప్రైజ్ ఇవ్వడం నిజంగా నేనైతే షాక్ అన్నమాట. ఎందుకంటే అనుకోలేదు వాళ్ళు వస్తున్నారు అనేసి కూడా తెలియదు అనమాట. మా తమ్ముడు వస్తున్నాడని తెలుసు, ఎందుకంటే అతను హాస్పిటల్కి వెళ్ళేది ఉండి వస్తాడని తెలుసు. కానీ మా అక్క అండ్ మా చెల్లి వాళ్ళు కూడా వస్తారని తెలియదు. వాళ్ళకి పర్సనల్ పని ఉండేదంట. ఇక వాళ్ళ పని కోసం అయితే వచ్చిరు, వాళ్ళకి కూడా తెలియదు. మా మద్దలు చెప్పిందంట ఈరోజు అక్క వాళ్ళ యానివర్సరీ అక్క, ఇక నైట్ వెళ్దాం అనేసి అయితే వాళ్ళని ఇలా ప్లాన్ చేసి తీసుకొచ్చింది అనమాట. నిజంగా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట. అక్క థ్యాంక్ యూ సంగీ అండ్ తమ్ముడు. హ్యాపీ యానివర్సరీ అక్క అన్న. బాయ్ మాది, బాయ్ మాది. కేక్ కేక్ బంజీ. మమ్మ థ్యాంక్ యూ సంజీ. హ్యాపీ యానివర్సరీ అక్క. ఫస్ట్ టైం నాకు తెలియకుండా ఎన్ని ఉన్నాయి? ఇక మార్నింగ్ అయితే మేము టిఫిన్ చేసి ఇక దోశ అండ్ ఇడ్లీ అయితే టిఫిన్ చేసినాం అనమాట. ఇక మా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఇక మా మ్యారేజ్ డే అనేసి వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళ పర్సనల్ పని కోసం అయితే అక్క అండ్ చెల్లి వచ్చిరన్నమాట. ఇక వాళ్ళు వచ్చినప్పుడు మా మరదలు చెప్పింది, అక్క రేపు ఉమ్మక్క వాళ్ళ మ్యారేజ్ డే అనేసి. ఇక వాళ్ళకి ఆమె చెప్పేంత వరకు అయితే వాళ్ళకు కూడా తెలియదు అనమాట. వాళ్ళు సడన్గా వాళ్ళ పని కోసం అయితే వచ్చిరు హైదరాబాద్కి. ఇంకా నేను, మా తమ్ముడు అండ్ మా అక్క, మా చెల్లి అయితే ఇక మా చెల్లి అండ్ మా తమ్ముడు ఆమె పని కోసం వెళ్ళిరు. ఇక నేను అక్క అయితే అక్క పని కోసం అయితే బయటికి వెళ్ళి ఇక నైట్ అయితే వచ్చినాం. మా అక్క ఏం చేస్తుంది?
బోటి క్లీన్ చేస్తుంది. Organic, multi-organic, organic. ఈ మట్టి పొడి అంట. ఈ పైప్స్ మేము చేస్తున్న గుడాలన్నీ ఖాళీ చేసేస్తున్నాం. ఇంకోసారి మా అక్క వంట చేసినప్పుడు తినదట. మా అనివర్సరీ స్పెషల్ అయితే నేను వంటకాలు ఏమేమి చేసినానో చూపిస్తాను. నిజంగా అసలు మేము ప్లానే లేదు అనివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవాలి అనేసి, కానీ అనుకోకుండా అసలు ఎక్కువ వంటకాలు కూడా ఎక్కువనే చేసేసిన. చూద్దాం, చూపిస్తా. చికెన్ కర్రీ, నాటుకోడి కర్రీ, ఇది వచ్చేసి నాటుకోడి అండ్ బోటి ఫ్రై, అండ్ ఇది వచ్చేసి చికెన్ సర్వీ. నాన్ వెజ్ ఉన్నప్పుడైతే మక్క రొట్టెలు కంపల్సరీ. ఇక మక్క రొట్టెలు చేసినాం. వేడి వేడి అన్నం పొద్దున కొంచెం కలిపేసిన. ఇది స్పెషల్. అండ్ గుడాలు కూడా చేసిన. ఇంకా నేనైతే ఫస్ట్ గుడాలే చేసిన. ఇక వంట చేసి లోపైతే ఇక సగం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక నేను తినాలి. ఇప్పుడైతే తింటాం. బోటి ఫ్రై, నాటుకోడి కర్రీ, సలోయి, చికెన్ సలోయి, చికెన్ కర్రీ, గుడాలు. ఈ వీడియో నాకు ఎందుకు అంత స్పెషల్ అని చెప్తున్నానంటే 2013లో నాకు మ్యారేజ్ అయింది. అండ్ ఇప్పుడు మేము 13 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 14లో అడుగు పెడుతున్నాం అన్నమాట. ఆ 13 ఇలా నంబర్స్ కలవడం అండ్ ఈ 13th యానివర్సరీ రోజు మా తమ్ముడు మా మరదలు వాళ్ళు వచ్చి నాకు midnight 12 o'clock సర్ప్రైజ్ ఇవ్వడం నిజంగా నాన్నైతే అనుకోలేదన్నమాట. అండ్ వాళ్ళతో పాటు ఇక మా చెల్లి అక్క వాళ్ళు రావడం అండ్ మా బావ నా కోసం ముందు రోజు షాపింగ్ చేయడం, నాకు తెలియకుండా సర్ప్రైజ్. మా బావ కూడా 2 డ్రెస్సులు సర్ప్రైజ్ ఇవ్వడం. నిజంగా నేను ఈ 13th యానివర్సరీ అయితే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే ఎప్పుడు బర్త్డే అయినా ఏ ఈవెంట్ అయినా మా బావ మేమిద్దరం కలిసి షాపింగ్ చేస్తామన్నమాట. ఇది ఫర్ ద ఫస్ట్ టైం మా బావ నా కోసం షాపింగ్ చేసి నాకు డ్రెస్సులు సర్ప్రైజ్ ఇవ్వడం.
అందుకోసమే నాకు ఈ వీడియో అయితే చాలా స్పెషల్. అండ్ ఈ 13th యానివర్సరీ కూడా చాలా స్పెషల్ అన్నమాట. నేను ఊహించలేదు, ఎలాంటి ప్లాన్ లేదు, చాలా బాగా జరిగింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది.